ఆటో ఎట్లా ఉంది పరిస్థితి ఆటో వాళ్ళది? దారుణంగా ఉంది. గిరాకులు దొరుకుతున్నాయా? గిరాకులు ఉన్నాయి కానీ ఆటోలు చాలా పెరిగిపోయినాయి. ఆటోలు కూర్చునేటోళ్ళు తక్కువ ఉన్నారు, ఆటోలు ఎక్కువైపోయినాయి. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఫ్రీ బస్ వచ్చి ఉన్నది కొంచెం, అది ఈడ సిటీలో అంతా లేదు కానీ కొంచెం ఉన్నది, కానీ ఆటోలు ఎక్కువైపోయినాయి. మొన్న మళ్ళా 67,000 ఆటోలు తీసి అనవసరంగా తీసిండు రేవంత్ రెడ్డి. అంటే ఎక్కడ చూడు ఎక్కువ ఉన్నాయి ఆటోలు, ఎటు చూసినా. ఇంకా తీసి ఇంకా ఎక్కువైపోయినాయి, గిరాకీ తక్కువ అయిపోయింది. ఎవరు గెలుస్తారు మొత్తానికి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? జూబ్లీహిల్స్ ఎట్లయినా ఆయన సునీత, మాగంటి సునీతకే గెలిపించుకోవాలి. ఆయన మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నప్పుడు మంచి పనులు చేసాడు, మంచి మనిషి. అన్ని వాడల్లో తిరిగి తిరిగి ఏం సమస్య ఉన్నా ఎవరు పిలిచినా వచ్చి చేసాడు. ఎవరు? మాగంటి గోపీనాథ్ సాగు ఉన్నప్పుడు ఏడ ఏం ఇబ్బంది ఉన్నా వచ్చి చేసిండు, ఎవరు పిలిచినా వస్తుండే. మంచి మనిషి, మంచి మనిషి. ఆమె భార్యను సునీతనే గెలిపించుకోవాలి. మేమైతే అదే చేస్తున్నాం. ఎందుకు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయింది? ఏం పని ఉన్నా, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నల్లల కలెక్షన్ కానీ, ఏం ఇబ్బంది ఉన్నా చేసిండు ఆయన. వచ్చి పిలిస్తే ఇది సమస్య ఉన్నదంటే వచ్చి చేస్తుండే. మంచి మనిషి. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఒకవేళ ఆయనకు సీట్ కన్ఫర్మ్ అయితే ఆయన గెలుస్తారా? ఇక మా అభిప్రాయం అయితే ఇట్లా ఉన్నది. మేమైతే మాగంటి ఎంబడే ఉన్నాం. కాంగ్రెస్ వైపు ఉండరా? ఏం చేస్తుంది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి? మొన్న అన్ని అబద్ధాల మీద నడిపిస్తుంది. ఎన్ని ఇచ్చిన హామీలు అన్నీ అట్లనే ఉన్నాయి. ఏదో ఒక కొంత బియ్యం ఇస్తుండు, అది తప్ప ఇంకేం లేదు. 500 సిలిండర్ అందరికి ఇస్తున్నాడు, అందరికీ వస్తలేదు. 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ రాదన్నాడు, అందరికీ వస్తలేదు. కొంతమందికి వస్తున్నది, అది ఎక్కువ అందరికీ వస్తలేదు. ఇచ్చిన హామీలో అన్నీ ఏం చేసిండంటే లేదు. కాంగ్రెస్ ఫైట్ లేదు. కాంగ్రెస్ అంత లేదంటారా? మేమైతే ఎంతమంది ఉన్నామో ఇట్లా ఆలోచిస్తున్నాం. గోపీనాథ్ సైడే ఉన్నాం. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుంది. మొట్టమొదట మనుషులకు మంచితనానికి వాళ్ళు పక్కన పెడుతున్నారు చేసిన దానికి. కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదట మొదట ఇచ్చిన వాళ్ళకి చూస్తారా, తర్వాత వచ్చి బొంకిన వాళ్ళకి చూస్తారా? స్టార్టింగ్ ఇచ్చేది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్. 200 నుంచి 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. చదువుల కోసం ఎంతో చేసిండు పిల్లలకు. ఎన్ని పథకాలు ఉన్నా తీసింది ఫస్ట్ కేసీఆర్. తర్వాత వచ్చి వీళ్ళు దానికంటే ఎక్కిస్తాం, కేసీఆర్ కంటే ఎక్కిస్తాం అంటే ప్రజలు నమ్మి మోసపోయారు. అది ప్రజల తప్పు. స్టార్టింగ్ ఎవరు మొదలు పెట్టారు వాళ్ళని చూడాలి. అంతకుముందు ఉండేనా? 200 పింఛన్లకు 2000 కాంగ్రెస్ వాళ్ళు చేసిరా? ముసలిళ్ళకు 2000 వీళ్ళు ఇచ్చిరా? కళ్యాణ లక్ష్మి వీళ్ళు ఇచ్చిరా? మోతన్ ఇమాములకు ఇచ్చిండు ఆయన జీతాలు. బ్రహ్మాండాలకు పుజారీలకు ఇచ్చిండు. మొదలుపెట్టింది వాళ్ళు కేసీఆర్. ఊర్లలో చేపలు వేసుకోమంటే మత్స్యకారులకు చేపలు ఇచ్చిండు. అది ఏమంటారు, గొర్రెలు ఇచ్చిండు. గొల్ల కుర్ములకు అనేక దళితులకు ఇచ్చిండు. అనేక మొదలుపెట్టింది కేసీఆరే. తెలంగాణకు నీళ్ళ కష్టం ఉంటే నీళ్ళ కష్టం తీర్చిండు, కరెంట్ కష్టం ఉంటే కరెంట్ కష్టం తీర్చిండు. ఎన్నో మంచి పనులు చేసిండు. కానీ పబ్లిక్కి మైండ్ సరిగ్గా లేదు. మంచి చేసిన వాళ్ళు ఇడిచిపెట్టి వేరే దిక్కు ఆశపడిపోయారు. తానే సచ్చినట్టు అయిపోయారు వాళ్ళే. తన చేతితో తనకే కొట్టుకున్నట్టు అయిపోయింది. కేసీఆర్ పాలన మంచిగా ఉండే. మళ్ళీ ఆయనే రావాలి, కేసీఆరే రావాలి. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మంచి పని చేసి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? రాలేదు. తులం బంగారం ఇంట్లో వచ్చిందా? సరే, నేను పెళ్ళి అయితే చేయలే. పిల్లలది చేసిన వాళ్ళకు వస్తలేదు. ఇంకా ఫ్రీ స్కూటీలు వచ్చినాయా? 7 వచ్చినాయి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. లేదు. సరే, 2500 వచ్చిందా? లేదు. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? లేదు. అదే చెప్తున్నాను నేను, రాలే. 200 యూనిట్ల కరెంట్ కూడా, అది కూడా కాలే. కొంతమందికి వస్తున్నది, కొంతమందికి 200 లోపు వచ్చిన వాళ్ళకు కొంతమందికి బిల్లు వస్తలేదు. కొంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. కొంతమందికి. సిటీలో ఎట్లా ఉంది వాతావరణం? సిటీలో
ఎట్లా ఉంది సిటీలో వాతావరణం పరిస్థితి? సిటీలు కూడా అదే మొత్తుకుంటున్నారు అందరు, ఇది తప్పు చేసుకున్నాం కాంగ్రెస్ని గెలిపించి అంటారు. సరే ఇక్కడ సిటీలో అయితే ఎవరు కాంగ్రెస్ కంటే ఓట్లు వేయలేరు సిటీలో. ఇక్కడ ఏ పార్టీ మైనార్టీ వర్గం బలంగా ఉందా, యాదవ వర్గం బలంగా ఉందా, ఎవరు బలంగా ఉంది, ఏ పార్టీ బలంగా ఉంది? మైనార్టీ వర్గం కూడా ఈమె బీఆర్ఎస్ వైపే ఉంది. మైనార్టీ వైపు ఎవరు నిలబడినా మైనార్టీ వైపు లేదు, కొంతమంది ఉండొచ్చు. యాదవ వర్గం, యాదవ్ సామాజిక వర్గం అంతా ఇక్కడ 80% మొత్తం ఇక్కడ ఉన్నారు, బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బూరవండ, శ్రీరామ్ నగర్, కార్మిక నగర్, రాజీవ్ నగర్, నటరాజ్ నగర్, సుల్తాన్ నగర్, నేతాజీ నగర్ అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? బీఆర్ఎస్ ఈ ఏరియా నుంచి మెజార్టీ ఎంత వస్తుంది టీఆర్ఎస్కి? వస్తుండొచ్చు, 1 లక్షకు పైగా వస్తుండొచ్చు. గిరాకీ ఎంత వస్తుంది నీకు రోజుకి? ఇంటికి ఎంత తీసుకెళ్తున్నావు? 800, 700, 800. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా అప్పుడు కూడా 1000 దాకా వస్తుంది, 1000, 1200 వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటి మాకు ఏం లాభం పోయిందంటే ఛానళ్ళు కాకుండా చూసి ట్రాఫిక్లతోటి వాళ్ళు ఏం సంపాదించుకుంటారో ఏం చేస్తారో వాళ్ళ జోలికి పోకొని ఏడైనా అబ్జెక్షన్ ఉంటే ఎలగొట్టురు, కానీ ఛానళ్ళు చేయొద్దంట అని చెప్పిండు. మాకు ఒక్క ఛానల్ కాదు అప్పుడు. ఇప్పుడు మీటర్ లేదా? ఇప్పుడు మీటర్ ఉందా? అన్నీ ఆన్లైన్ పోతుంది, బుకింగ్లో పోతున్నది, అది మీటర్ అవసరం పడుతుంది. ర్యాపిడ్ ఊబర్. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.